ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, వచ్చే 3 రోజులలో నీకు ఏమీ కావాలో అది ఇవ్వబోతున్నానమ్మా. నీ కోరిక నెరవేరుస్తాను. నా మీద నమ్మకంతోటి భక్తితోటి ఒక కార్డునైతే తీసుకో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు తమ్మునేలు చూశారు కదండి. బాబాగారిని స్మరిస్తూ ఒక కార్డు అయితే ఎంచుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఓం శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9300556240. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్యలో నైపుణ్యత లేకపోవటం, ప్రేమించిన వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు స్వయంగా పరిష్కారం ఫోన్లోనే చెప్తారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం చెప్పించుకుని సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే 1వ నెంబర్ కార్డు ఎంచుకున్న వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, నువ్వు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు అలాంటివి. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు, ఎన్నో సమస్యలను అనుభవించావు. మళ్ళీ అటువంటి కష్టాలే వస్తాయా అని ఎంతగానో బాధపడుతున్నావు, భయపడుతున్నావు కదమ్మా. అందువల్లే నువ్వు ఈ వర్తమానాన్ని ఆనందంగా గడపలేకపోతున్నావు తల్లి. నువ్వు అటువంటి భయాందోళన వదిలేసే తల్లి. అన్ని దారులు మూసిపోయాయి అని అనుకుంటున్నావు కదమ్మా. తల్లి, ఒక తలుపు మూసుకున్నా నీ చుట్టూ కొన్ని వేల తలుపులు తెరిచి ఉంచుతాను తల్లి. ఏదో ఒక తలుపు ద్వారా నీకు అదృష్టం వచ్చేలా చేస్తాను. ఒక తలుపు మూసిపోయినంత మాత్రాన నీకు అదృష్టం అనేది లేకుండా ఉంటుంది అని అనుకోకు, అపోహపడకు తల్లి. భవిష్యత్తు బాగుండదేమోనన్న అధైర్యంతో ఉండవద్దు. నీ భవిష్యత్తు బంగారుమయం చేస్తానమ్మా. నీ భవిష్యత్తు బంగారుమయమవుతుందమ్మా. నువ్వు ఏమాత్రమూ కూడా దిగులు పడవద్దు, భయపడవద్దు. ధైర్యంగా సంతోషంగా ఉండు. ఈ వర్తమానాన్ని ఆనందంగా గడుపు తల్లి. నువ్వు గతంలో గడిపిన కష్టాల గురించి ఆలోచించటం మానేసి ఇప్పుడు నువ్వు సుఖ సంతోషాలతో గడుపమ్మా. ఇప్పుడు ఎలా సంతోషంగా ఉంటావో భవిష్యత్తులో కూడా అలాగే సంతోషంగా ఉంటావు తల్లి. గడిచిపోయిన గతాన్ని వదిలేసే తల్లి. నీకు నేను ఉన్నాను అనే నమ్మకంతోటి ధైర్యంగా ఉండు. నా సాయినాథుడు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అనే ఆలోచనే చాలు తల్లి నీకు కొండంత బలం. నీకు ఎన్నో రకాలుగా శుభాలను చేకూరుస్తాను, సంతోషాలను అందిస్తాను. నా మీద నమ్మకంతోటి శ్రద్ధ సబూరితోటి కలిగి ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ కార్డు. 2వ నెంబర్ కార్డు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ కోరికలు నెరవేరటం లేదు అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు ఏ ఏ కోరికలైతే కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. అవి ఏమైనా కావచ్చు. నువ్వు వివాహం కోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు అనుకున్న వ్యక్తితోనే వివాహం జరుగుతుంది. మంచి శుభవార్త వింటావమ్మా. నీకు తీయటి కబురు అనేది వస్తుంది. అది 3 రోజుల్లో జరుగుతుంది. అంటే గురువారం 3 రోజుల్లో ఉంది. తప్పకుండా గురువారం రోజున నువ్వు అనుకున్నది జరుగుతుందమ్మా. నువ్వు 3 రోజులు వేచి ఉండు. ఎన్నాళ్ళు ఓపిక పట్టావు కదా తల్లి. 3 రోజుల్లో శుభవార్త వింటావు. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డ, 3 రోజుల్లో నీ కోరిక నెరవేరేలా చేస్తానమ్మా. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ తీపి కబురు అనేది నీకు అందుతుందమ్మా. ఆరోగ్యం బాగుండటం లేదు బాబా అని అనుకుంటున్నావు కదా. 3 రోజుల్లో నీ ఆరోగ్యం అంతా కుదుటపడుతుంది. నా విభూతి వాడమ్మా. అంతా మంచి జరుగుతుంది తల్లి. అలాగే నీ బిడ్డలు పరీక్షలు బాగా రాయాలని, వారికి మంచి ర్యాంకులు రావాలని, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా. నీకు 3 రోజుల్లో మార్పు అనేది కనిపిస్తుంది తల్లి. మంచి శుభవార్త వింటామమ్మా.
అలాగే మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఎదురు చూస్తున్నావు కదా తల్లి. మంచి శుభవార్త వింటావు. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి సరిపడా డబ్బు లేదని ఎంతో దిగులు పడుతున్నావు కదా తల్లి. 3 రోజుల్లో నువ్వు అనుకున్న డబ్బు నీ చేతికి అందుతుందమ్మా. నీకు డబ్బు సమకూర్చే ఏర్పాట్లు నేను చేస్తున్నానమ్మా. నీకు 3 రోజుల్లో డబ్బు అనేది నీ చేతికి అందుతుంది. ధైర్యంగా ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉంటావమ్మా. నువ్వు నాకు పూజలు చేస్తున్నావు కదా తల్లి. నా గుడికి వెళ్తున్నావు. ఇంట్లో నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నావు. ఒక చిన్న పని చెప్తాను చెయ్యమ్మా. ఈ కార్తీక మాసంలో ఎవరికైనా బియ్యం దానంగా ఇవ్వి తల్లి. ఎందుకంటే బియ్యం దానంగా ఇవ్వటం వలన మనశ్శాంతి అనేది కలుగుతుందమ్మా. మనశ్శాంతి ఎలా వస్తుంది తల్లి? నువ్వు కోరుకున్న కోరిక తీరినా, నీ కష్టం తొలగిపోయినా మనశ్శాంతి అనేది కలుగుతుంది కదా. అందుకనే నేను చెప్పినట్లుగా ఇలా చెయ్యమ్మా. తప్పకుండా నీ కోరిక నెరవేరి నీకు మనశ్శాంతి కలుగుతుంది అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఇది అక్షరాల సత్యమండి. మనం బియ్యం దానం చేయటం వలన మనకి మంచి జరుగుతుందండి. మనం ఎవరికైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. గుడిలో పంతులు గారులు ఉంటారు కదండి, వాళ్ళకైనా ఇవ్వచ్చండి. బియ్యము బెల్లము కలిపి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే బియ్యము కూరగాయలు కలిపి ఇవ్వచ్చండి స్వయం పాకం కింద. ఈ నెల చాలా మంచిది, కార్తీక మాసం. మీరు ఎలాగైనా శివాలయానికి కానీ బాబా గుడికి కానీ వెళ్తారు కదండి. తప్పకుండా ఏ రోజైనా పర్వాలేదండి, ఇవ్వండి ఫ్రెండ్స్, మంచి జరుగుతుంది. ఇంక ఇప్పుడు 3వ నెంబర్ కార్డు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారు. తల్లి, ఇప్పుడు నువ్వు ఒక సమస్యతోటి బాధపడుతున్నావు. ఒక కష్టం వచ్చింది, అది తొలగిపోవటం లేదు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా. అది నా యొక్క పరీక్షేనమ్మా. నేను నీకు పరీక్ష పెట్టాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. బాబా, నేను నీకు ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇంత ఆరాధిస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు తల్లి. బాబా, నువ్వు ఏ పరీక్ష పెట్టినా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. నువ్వు ఎటువంటి సందేశం ఇచ్చినా ధైర్యంగా విని సంతోషంగా ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటావో నేను పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గినట్టే తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇది అక్షరాల సత్యమండి. మనకి ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు అనుకోకుండా ఎదురవుతాయి ఉంటాయి కదండి. అవి కూడా మన బాబాగారే మనకి పరీక్ష పెడతారండి. అంటే మనం బాబాని ఎంతగా నమ్ముతున్నాము, బాబా మీద మనకి నమ్మకం ఉందా లేదా అనైతే బాబాగారు మనల్ని పరీక్షిస్తారండి. మనం అయితే బాబాగారు మనకున్నారు, బాబాగారు తప్పకుండా ఈ కష్టం నుండి బయటపడవేస్తారు, మనకి సుఖ సంతోషాలు ఇస్తారు అనే నమ్మకంతో మనం ఉంటే బాబాగారు తప్పకుండా సంతోషించి మనపై కరుణ చూపిస్తారండి. నా బిడ్డకి నా మీద నమ్మకం ఉంది, నేను కష్టం తొలగిస్తాను అని నమ్ముతుంది, ఎదురు చూస్తుంది అని బాబా సంతోషించి క్షణాల్లో ఆ కష్టాన్ని అనేది దూరం చేస్తారండి. ఇది అక్షరాల సత్యమండి. అందువల్లే బాబా మీద ఎంత భక్తి ఉన్నది అని మనల్ని పరీక్షించటానికి ఒక్కొక్కసారి ఇలా పరీక్ష పెడుతూ ఉంటారండి. కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా సరే అది 3 రోజుల్లో తొలగిపోతుందండి. బాబా మీద నమ్మకంతో, ధైర్యంతో సంతోషంగా ఉండండి. అలాగే మరికొంతమంది కోరికలు తీరటం లేదు అని అనుకుంటున్నారు. మీరు బాబా గారిని నోరు తెరిచి అడగండి. బాబా, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య తొలగిపోవాలి. నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం తొలగిపోవాలి. ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీరాలి అని మీరు బాబా గారిని 2 చేతులు బాబాగారి ముందు చాచి అడగండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుస్తారండి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు కదండి. కాబట్టి 1కి 4 సార్లు ఆ భగవంతుడిని మనం అడగాలండి. అప్పుడు తప్పకుండా మన బాబాగారు మన కోరిక అనేది నెరవేరుస్తారండి. మనం అడగకపోయినా మన బాధ ఏమిటో, మన కోరిక ఏమిటో, మన కష్టం ఏమిటో బాబాకి తెలుసండి. అయినా సరే మనం బాబా ముందు కూర్చుని ఆయన ఫోటో చూస్తూ, ఆయన విగ్రహం చూస్తూ, అలా బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం అడిగితే తప్పకుండా బాబాగారు మనపై కరుణ చూపిస్తారండి. మనం ఈ విధంగా అడిగాము అంటే వారం రోజుల్లో జరగవలసిన పని 3 రోజుల్లోనే జరిగిపోతుందండి. 3 రోజుల్లోనే మనకి మార్పు అనేది కనిపించవచ్చు. 3 రోజుల్లోనే మన కోరిక అనేది తీరవచ్చు. కాబట్టి ఆ విధంగా బాబాగారిని అడగండి. తప్పకుండా బాబాగారు మీ కోరిక నెరవేరుస్తారండి. గురువారం కల్లా అందరి కోరికలు తీరి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే మన బాబాగారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.